గత కొద్ది రోజులుగా యూకేలోని గొడవల గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఈ గొడవలు ఎందుకు అవుతున్నాయి, ఇవి యూకే సమాజంలో ఉన్న భిన్నమైన ఆలోచన ధోరణులని ఎలా బయట పెడుతుంది, వాటి వల్ల అక్కడున్న మన వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు ఏర్పడబోతున్నాయి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇంకా పూర్తి కథనంలోకి వెళ్ళిపోయే ముందు మేకింగ్ సెన్స్ తెలుగు ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మేము ప్రపంచ వార్తా విశేషాలు మీకు తెలియజేయడంతో పాటు వాటి తాలూకు భారత కోణాన్ని ఇక్కడ మీతో చర్చిస్తాం. అంతేకాకుండా ప్రపంచంలోని వింతల్ని విశేషాలని ఇక్కడ మేము మీతో పంచుకుంటాం. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అసలు గొడవలు ఎందుకు మొదలయ్యాయి? గత వారం ఒక 17 ఏళ్ల బ్రిటిష్ సిటిజన్ డాన్స్ క్లాస్ లో డాన్స్ నేర్చుకుంటున్న చిన్న పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టేశాడు. అందులో 3 పిల్లలు చనిపోయారు. ఈ 17 ఏళ్ల కుర్రాడు పుట్టింది వేల్స్ లో, అండ్ ఈ కుర్రాడు నల్లజాతీయుడు, రవాండా ఆరిజిన్స్ కి చెందిన వ్యక్తి అని సోషల్ మీడియాలో ఆ పిల్లల్ని చంపింది ఒక ముస్లిం ఇమిగ్రెంట్ అని మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయింది. దీని వల్ల ఒక ప్రాంతంతో మొదలై దేశ వ్యాప్తంగా యాంటీ ముస్లిం అండ్ యాంటీ ఇమిగ్రెంట్స్ రయోట్స్ చెలరేగాయి. యూకేలో ఉన్న మాస్క్స్ ని, ఇమిగ్రెంట్స్ ఉండే నివాసాలను టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. అండ్ ఈ గొడవల వల్ల యూకేలో ఉన్న నార్మల్ పీపుల్ ఇళ్లలో నుంచి బయటికి రావడానికి కూడా భయపడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మన ఇండియన్స్ కూడా అక్కడ చాలా మంది ఉన్నారు. యాంటీ ఇమిగ్రెంట్ ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటాక్ చేస్తుంది హిందూస్ నా ముస్లిమ్స్ నా ఏమీ తేడా లేదు. ఇమిగ్రెంట్స్ అని తెలిస్తే చాలు వాళ్ళ మీద దాడులు జరుపుతున్నారు. యూకేలో ఉన్న అన్ని పెద్ద సిటీస్ లోనూ గొడవలు జరుగుతున్నాయి. యూకే ప్రభుత్వం 6,000 మంది బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్లను రెడీ చేసింది. వాళ్ళు ఈ గొడవల్లో వర్స్ట్ సిచ్యువేషన్ కి ప్రిపేర్ అయి ఉన్నారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఎదురైంది. ఈ యాంటీ ఇమిగ్రెంట్ అండ్ యాంటీ ముస్లిం ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కౌంటర్ ప్రొటెస్టర్స్ రావడం మొదలు పెట్టారు. అంటే మైగ్రెంట్స్ ని సపోర్ట్ చేసే ప్రొటెస్టర్స్ అన్నమాట. ఈ ప్రొటెస్టర్స్ యాంటీ ఇమిగ్రెంట్ ప్రొటెస్టర్స్ ని అవుట్ నంబర్ చేయడంతో అంతకు ముందు జరిగిన వైలెంట్ యాక్టివిటీస్ చాలా వరకు తగ్గాయి. వీళ్ళు యూకే సమాజం యొక్క మల్టీ కల్చరలిజం ని సపోర్ట్ చేస్తూ ప్రొటెస్ట్ ని ఆర్గనైజ్ చేశారు. ఒకసారి చూడండి, వీడియోలో బ్రైట్ ఎల్లో కలర్ లో ఒక రౌండ్ లా ఏర్పడి పోలీసులు ప్రొటెక్ట్ చేస్తుంది యాంటీ ఇమిగ్రెంట్ ప్రొటెస్టర్స్ ని. ఆ చుట్టూ అంతా మైగ్రెంట్స్ ని సపోర్ట్ చేసే ప్రొటెస్టర్సే. సో ఇలా కౌంటర్ ప్రొటెస్టర్స్ యాంటీ ఇమిగ్రెంట్స్ ని అవుట్ నంబర్ చేయడంతో యాంటీ ఇమిగ్రెంట్స్ చేపట్టిన వైలెన్స్ కొంచెం తగ్గింది. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ క్లియర్ స్టార్మర్ గొడవలు మొదలైనప్పటి నుంచి వీటిని ఎలా కవర్ చేయాలని నానా తంటలు పడుతున్నాడు. కౌంటర్ ప్రొటెస్టర్స్ ఈవెంట్ తర్వాత పోలీసులు సరైన సమయంలో సరైన ప్లేస్ లో ఉండడం వల్ల వైలెంట్ యాక్టివిటీస్ తగ్గాయి అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ నిజమేంటో పోలీసులకు కూడా తెలుసు. ప్రొటెస్టర్స్ అంతా కామన్ పీపుల్. ఇమిగ్రెంట్స్ కోసం ఇంతమంది వచ్చి నిలబడడం నిజంగా ఇన్స్పిరేషనలే. కానీ ఈ గొడవలు ఇమిగ్రేషన్ పట్ల యూకే సమాజంలో ఉన్న భిన్నమైన ఆలోచన ధోరణిని బయట పెడుతుంది. ఒకవైపు సమాజం ఇమిగ్రెంట్స్ పట్ల ప్యూర్ హేట్ తో ఉండగా, ఇంకోవైపు ఇమిగ్రెంట్స్ ని వెల్కమ్ చేస్తున్నారు. ఒకవేళ మన వాళ్ళు అక్కడికి వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విషయాలని ఖచ్చితంగా మైండ్ లో పెట్టుకోవాలి. యూకే సమాజంలో కొన్ని సెక్షన్స్ కి ఖచ్చితంగా ఇమిగ్రెంట్స్ పట్ల హేట్ ఉంది. వాటికి మీరు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటి ఇన్సిడెంట్స్ మీరు రీల్స్ లోనే, షార్ట్స్ లోనో ఎక్కడో ఒక దగ్గర మన వాళ్ళు యూకే లాంటి కంట్రీస్ లో వివక్షకి, అవమానానికి గురైన వీడియోస్ మీరు చూసే ఉంటారు. సో జాగ్రత్తగా ఉండండి. వీడియో ఇక్కడ దాకా చూసారంటే మా కాంటెంట్ మీకు కొద్దో గొప్పో ఖచ్చితంగా నచ్చే ఉండాలి. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మరో ఇంట్రెస్టింగ్ కథనంతో ఇంకో వీడియోలో కలుసుకుందాం.